హలో ఎవ్రీబడి. నా పేరు పూర్ణచంద్రారెడ్డి. ఐఎమ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్. ఈ వీడియోలో వచ్చి మనం కంప్లీట్ క్యాన్వా కోర్స్ గురించి నేర్చుకుంటాం. క్యాన్వా కోర్స్‌లో ఇది పార్ట్ 1 అండి. టోటల్‌గా మనకి 5 వీడియోస్ వస్తది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 అన్నట్టు. సో, దిస్ ఈస్ ద ఫస్ట్ వీడియో అన్నమాట. ఈ వీడియోలో మనం క్యాన్వా కోర్స్ యొక్క ఓవర్‌వ్యూ తెలుసుకుంటాం. అంటే ఎందుకు వాడాలి? ఎలా వాడాలి? యూజ్ ఏముంటది? అడ్వాంటేజ్, డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడదాం. సో, ఫస్ట్ వచ్చి ఈ క్యాన్వా టూల్ అనేది యాజ్ అ డిజిటల్ మార్కెటర్ మనకి ఏం అవసరం అంటే చాలా సింపుల్‌గా మనకి సోషల్ మీడియా పోస్ట్ చేయాలన్నా, లేదా ఏదైనా పెయిడ్ యాడ్స్ రన్ చేయాలన్నా, యూట్యూబ్ థంబ్‌నెయిల్ తయారు చేయాలన్నా మనకి డిపెండెన్సీ మనకి ఎవరి మీద ఉంటది? మోస్ట్‌లీ గ్రాఫిక్ డిజైనర్స్ మీద ఉంటది. సో, గ్రాఫిక్ డిజైనర్‌కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ మన దగ్గర వచ్చారనుకోండి. క్లయింట్ ఒక బడ్జెట్ ఫర్ ఎగ్జాంపుల్ 10,000 అనుకుందాం. 10,000లో మనము ఈజీగా గ్రాఫిక్ డిజైనర్‌కి ఒక 3,000-4,000 అనేది మన బడ్జెట్ అక్కడ వెళ్ళిపోతదనమాట. ఎందుకు? ఎందుకంటే మనకి మంచి యాడ్ క్రియేటివ్స్ రాలేదనుకోండి, దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ వి మెయింటైనింగ్ అవర్ క్లయింట్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ గాని, యాడ్స్ రన్ చేయడం గాని, యూట్యూబ్ మెయింటైన్ చేసి కూడా మంచిగా ఉండదనమాట. సో, మనకి మంచి యాడ్ క్రియేటివ్స్ కావాలంటే డెఫినిట్‌గా మనం ఒక గ్రాఫిక్ డిజైనర్ మీద డిపెండెన్సీ ఉండాలి. డిపెండెన్సీ ఉండాలంటే ఈజీగా ఒక మన టోటల్ బడ్జెట్‌లో ఒక 30-40% ఒక బడ్జెట్ వచ్చి మనం గ్రాఫిక్ డిజైనర్‌కి పే చేయాల్సొస్తది. సో, ఆ ప్రాబ్లమ్‌ని మనం ఫేస్ చేసేదానికి గ్రాఫిక్ డిజైన్‌ని ఎలిమినేట్ చేసి, ఆ గ్రాఫిక్స్ ఏవైతే ఉన్నాయో దట్ మైట్ బి యూట్యూబ్ థంబ్‌నెయిల్, సోషల్ మీడియా పోస్ట్ ఆర్ ఎనీ గ్రాఫిక్ డిజైనింగ్ బ్రౌచర్, బ్యానర్, టాంప్లెట్ ఎనీథింగ్ మన క్లయింట్‌కి మనము సింపుల్ డ్రాగ్ అండ్ డ్రాప్ మెథడ్ యూజ్ చేసి ఎక్కువ డిజైనింగ్ స్కిల్స్ లేకపోయినా ప్రీ డిజైన్డ్ టెంప్లెట్స్ ఆల్రెడీ మనకి క్యాన్వా టూల్‌లో ఉంటది. ఆ టెంప్లెట్స్‌ని మనం ఎలా యూజ్ చేసి మనం సోషల్ మీడియా క్రియేటివ్స్ తయారు చేస్తాం అనే దాని గురించి కంప్లీట్ టూల్ ఉంటదనమాట. సో, ఇక్కడ మనకు ఒక డౌట్ ఉంటది. సార్ గ్రాఫిక్ డిజైనింగ్ టూల్స్ వాడేసుకొని మనం చేసుకోవచ్చు కదా అని. జనరల్‌గా గ్రాఫిక్ డిజైనింగ్ టూల్స్ అంటే ఏమేమి ఉంటాయి? వి హావ్ గ్రాఫిక్ డిజైనింగ్ టూల్స్ లైక్ ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్, ఇన్‌డిజైన్ లేకపోతే వి హావ్ కోరల్ డ్రా, పేజ్ మేకర్ అలా డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే యాస్ ఎ డిజిటల్ మార్కెటర్ వి ఆర్ నాట్ గ్రాఫిక్ డిజైనింగ్. అంటే మన కోర్ వర్క్ వచ్చి గ్రాఫిక్ డిజైనింగ్ కాదు కదా! సో, వై షుడ్ వి ఇన్వెస్ట్ అవర్ టైమ్ అండ్ ఎఫర్ట్స్ లెర్నింగ్ దిస్ సాఫ్ట్‌వేర్స్? ఇంత హై ఎండ్ సాఫ్ట్‌వేర్స్ నేర్చుకొని మన టైం ఎందుకు వేస్ట్ చేయాలి? ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే మన సిస్టమ్ గూడా ఏవైతే సిస్టమ్స్ వాడుతున్నామో, ఆ సిస్టమ్ గూడా హై ఎండ్ సిస్టమ్ అయి ఉండాలి. ఈ సాఫ్ట్‌వేర్స్ అన్నీ రన్ జేయాలంటే. యాస్ ఎ డిజిటల్ మార్కెటర్ కొత్తగా మనం స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ విత్ ఎ బేసిక్ ల్యాప్‌టాప్ ఆర్ ఎ బేసిక్ పీసీ అన్నమాట. అంటే చాలా మంది మొబైల్‌తో స్టార్ట్ చేస్తారు. అలాంటప్పుడు దే కెనాట్ రన్ దీస్ హై ఎండ్ సాఫ్ట్‌వేర్స్. సో, ఒక సైడ్ మనకి టైమ్ వేస్ట్ అయితుంది. ఇంకొక సైడ్ ఎలా చెప్పాలి మనకి హై ఎండ్ పీసీస్ ఉండదు. థర్డ్ ఇంపార్టెంట్ వచ్చి క్రియేటివిటీ. అంటే వి ఆర్ ఎ డిజిటల్ మార్కెటర్. బట్ మన గ్రాఫిక్ డిజైనర్ కి ఏవైతే బ్రెయిన్ సెట్ ఉందో, లేదంటే ఆ థింకింగ్ స్కిల్స్, ఆ నాలెడ్జ్ ఏవైతే ఉందో డిజైనింగ్ చేసేటప్పుడు, ఆ నాలెడ్జ్ మనకి లేదు. సో, అట్లాంటప్పుడు అంత మంచి అవుట్‌పుట్ మనం తీసుకురాలేం. సో, ఇవన్నీ ఎలిమినేట్ చేయనీకి మనం ఏం చేస్తున్నాం అంటే, వి ఆర్ యూజింగ్ ఎ టూల్ కాల్డ్ క్యాన్వా అన్నమాట. క్యాన్వాలో అడ్వాంటేజ్ ఏందంటే, మనకి ఎంత బేసిక్ పీసీ ఉన్నా గూడా, చాలా సింపుల్ పీసీ ఉన్నా గూడా, ఇట్స్ అ క్లౌడ్ బేస్డ్ ఎడిటింగ్ ప్లాట్‌ఫార్మ్ ఆర్ క్లౌడ్ బేస్డ్ గ్రాఫిక్ డిజైనింగ్ ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. సింపుల్‌గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మనం మన ప్రీ డిఫైన్డ్ టెంప్లేట్స్ అంటే ఒక యూట్యూబ్ థంబ్‌నెయిల్ అని కొట్టారనుకోండి, కొన్ని లక్షల టెంప్లేట్స్ వస్తాయి. సో, మన క్రియేటివిటీ వాడడానికి అవసరం లేదు. అక్కడ మనకు నచ్చిన టెంప్లేట్ సింపుల్‌గా ఏది కావాలో సెలెక్ట్ చేసుకొని వి కెన్ బేసిక్‌లీ స్టార్ట్ డిజైనింగ్ ఇన్ అవర్ ఓన్ వే. సో, నేను ఇప్పుడు మీకు నేర్పిస్తాను. హౌ డు యూ జనరల్లీ గో టు ద వెబ్‌సైట్. ఈ వీడియోలో ఇది పార్ట్ 1 వీడియో ఆఫ్ క్యాన్వా కాబట్టి జస్ట్ అన్ ఓవర్‌వ్యూ. సాఫ్ట్‌వేర్ ఎలా ఓపెన్ చేయాలి? ఎక్కడ ఓపెన్ చేయాలి అన్నట్టు. సో, సింపుల్‌గా గో టు google.com. నీ బ్రౌజర్ క్లిక్ ఆన్ క్యాన్వా CANVA ఎంటర్ కొట్టండి. మనకి ఇక్కడ ఈ ఫస్ట్ వెబ్‌సైట్ కనిపిస్తది. క్యాన్వా అని చెప్పి. ఈ సి సింబల్ కనిపిస్తుంది కదా! దిస్ ఇస్ ద సాఫ్ట్‌వేర్ అన్నమాట. సింప్లీ క్లిక్ ఆన్ క్యాన్వా. సో, లోడ్ అయిపోతది. మనకి బేసిక్ ఇంటర్నెట్ కనెక్షన్ అండ్ బేసిక్ ల్యాప్‌టాప్ ఉంటే వి ఆర్ గుడ్ టు గో. వి కెన్ క్రియేట్ వెరీ గుడ్ డిజైనింగ్. సో, ఇక్కడ నౌ వెన్ యూ సీ హియర్ యూ కెన్ బేసిక్‌లీ సెర్చ్ అన్నమాట. మీకేం కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ లోగో అంటే నా బ్రాండ్‌కి ఒక లోగో కావాలనుకోండి. సింపుల్‌గా నేను లోగో సెర్చ్ చేస్తాను. ఏ లోగో కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ పిజ్జా అనుకుందాం. నాకొక పిజ్జా షాప్ ఉంది. ఓకే. పిజ్జా షాప్ లోగో అని సెర్చ్ చేశాననుకోండి. నా క్లయింట్ గాని లేదంటే నాకొక షాప్ ఉంది. దానికి నేను లోగో తయారు చేసుకోవాలనుకోండి. ఇక్కడ చూడండి జస్ట్ వెన్ ఐ కమ్ డౌన్ కొన్ని వందల, వందల ప్రీ డిజైన్డ్ టెంప్లేట్స్ మనకి ఆల్రెడీ ఇక్కడ ఉంటాయన్నమాట. సింపుల్‌గా మన వర్క్ ఏంటి? డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మనము ఇక్కడ ఇది చేసుకోవచ్చు. జస్ట్ వెయిట్ ఫర్ ఎ సెకండ్ ఇక్కడ చూడండి. ఇలా ప్రీ డిఫైన్డ్ లోగోస్ ఉంటాయన్నమాట. ఇవన్నీ చూడండి. ఇవన్నీ ఏంటి?
నా రెస్టారెంట్‌కి ఏదైనా లోగోస్ కావాలనుకోండి, సింపుల్‌గా నేను ఇక్కడ దీని మీద క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చనమాట. ఓకే. సింపుల్ క్లిక్ అండ్ ఎడిట్, క్లిక్ అండ్ ఎడిట్. ఎలాంటి లోగో అన్నా కావాలన్నా అలాంటి లోగో నాకు దొరుకుతది. నా పనేంటి సింపుల్‌గా కస్టమైజ్ థిస్ అనే దాని మీద క్లిక్ చేసి నేను ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్‌ని ఎడిట్ చేసుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకిది ఈ టెక్స్ట్ మార్చాలి. ఇక్కడ మాస్టర్ షెఫ్ అని ఉంది. నేను 1980s పిజ్జా అని నేను టైప్ చేస్తాను. అలా నాకు ఏది కావాలో ఆ టెక్స్ట్ నేను పెట్టుకోవచ్చు. ఈ కలర్ నచ్చలేదు, కలర్ మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి కలర్స్ ఆప్షన్స్ వచ్చాయి. ఇన్ డెప్త్‌గా మీకు ఒక నెక్స్ట్ వీడియోలో నేర్పిస్తాను. లోగోస్ ఎలా తయారు చేయాలి, థంబ్‌నెయిల్స్ ఎలా తయారు చేయాలి, సోషల్ మీడియా పోస్ట్ ఎలా తయారు చేయాలి అనేది కంప్లీట్ కోర్స్ అనమాట. ఇది ఒక ఓవర్‌వ్యూ చూపిస్తున్నా. సో ఇక్కడ లోగోస్ మీరు తయారు చేసుకోవచ్చు. లేదా ఫర్ ఎగ్జాంపుల్ మీకు సోషల్ మీడియా పోస్టర్ అనుకుందాం. ఓకే. ఐల్ జస్ట్ టైప్ సోషల్ మీడియా పోస్టర్ అండ్ సింపుల్‌గా సెర్చ్ చేశాను అనుకోండి. వెన్ ఐ కమ్ డౌన్ చూడండి. ఆల్ ది సోషల్ మీడియా పోస్టర్స్. ఓకే. ఆల్ ది సోషల్ మీడియా పోస్టర్ మీరు సింపుల్‌గా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. మీ బిజినెస్‌కి మీకు రియల్ ఎస్టేట్ గురించి కావాలా? సింప్లీ టైప్ రియల్ ఎస్టేట్. ఓకే. రియల్ ఎస్టేట్ పోస్టర్ అని టైప్ చేయండి. మీకు ఇక్కడ వచ్చేస్తదనమాట. లెట్స్ టైప్ అండ్ సీ. when you come down you see hundreds and hundreds of posters which are pre-designed అనమాట. మీకు ఏ టెంప్లెట్ నచ్చుతుందో ఆ టెంప్లెట్ మీద క్లిక్ చేయండి. ఓకే. ఓకే. నచ్చిన తర్వాత దెన్ సింప్లీ క్లిక్ ఆన్ కస్టమైజ్. చేసిన తర్వాత యూ క్యాన్ యాడ్ యువర్ ఫోటోస్, బ్యానర్, యువర్ కంపెనీ లోగో, హౌస్ ఫర్ సేల్ కానీ, ఫ్లాట్ ఫర్ సేల్, ప్లాట్ ఫర్ సేల్ ఏది కావాలో అది యాడ్ చేసుకోండి. మీ ఇమేజెస్ ఇక్కడ పెట్టుకోండి, మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చుకోండి, సింపుల్ ఎక్స్పోర్ట్ చేయండి. అలా యూ కెన్ యూజ్ దిస్ టెంప్లెట్ అనమాట. ఇన్ డెప్త్గా ఈ టూల్ అనేది ఎలా వాడాలి అనేది మీకు నేర్పిస్తాను ఫర్దర్ క్లాసెస్లో. దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో, జస్ట్ అన్ ఓవర్ వ్యూ అనమాట. సో యూట్యూబ్ థంబ్నెయిల్ అనుకుందాం. సో సింప్లీ సర్చ్ ఫర్ యూట్యూబ్ థంబ్నెయిల్. స్క్రాల్ డౌన్, ఇక్కడ చూడండి ఫుడ్ రిలేటెడ్ థంబ్నెయిల్ ఉంది, ప్రొఫెషనల్ థంబ్నెయిల్ ఉంది, రైట్. ఇక్కడ చూడండి బిజినెస్ రిలేటెడ్ థంబ్నెయిల్, బ్లాగింగ్ రిలేటెడ్ థంబ్నెయిల్. ఈ థంబ్నెయిల్ అన్ని మనం ఎక్కడ వాడతాం? వి యూజ్ ఇట్ వెన్ వీఆర్ డూయింగ్ యూట్యూబ్ ఎస్ఈఓ అనమాట, అండ్ డిజిటల్ మార్కెటింగ్ వైల్ పోస్టింగ్ ఆర్ యూట్యూబ్ వీడియో. అలా మనకి ఇలా యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది వస్తుంది. మనకి నచ్చిన థంబ్నెయిల్ మనం సింపుల్ గా క్లిక్ చేసి కస్టమైజ్ అని చెప్పి వీ కెన్ కస్టమైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ టు టెక్స్ట్ టు ఇమేజ్, ఎవ్రీథింగ్ వీ కెన్ కస్టమైజ్ అనమాట. సో దిస్ ఈస్ అన్ ఓవర్ వ్యూ అండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇది కంప్లీట్ కోర్స్ ఆన్ Canva అనమాట. దిస్ ఈస్ ద పార్ట్ 1 వీడియో. ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అండ్ పార్ట్ 5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్.